సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూనే మళ్లీ జోస్యాలు చెప్పడం మొదలు పెట్టారు వేణుస్వామి. తాజాగా నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ చెప్పి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అయినా వేణుస్వామి మారలేదు. తాజాగా సమంత గురించి కీలక కామెంట్స్ చేశారు వేణుస్వామి. ఆమె గురించి జోస్యం చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. నీ జీవితంలో పిల్లా పాపలతో చాలా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని, నాతో నీ జాతకాన్ని విశ్లేషింపచేసినటువంటి వ్యక్తులు, సంస్థలు ఏవైనా గాని వాళ్ల తరపున, అలాగే నీ పట్ల కన్సర్న్ లేకుండా రాక్షస భావజాలంతో బిహేవ్ చేస్తున్నటువంటి తెలుగు సమాజము, తెలుగు ప్రజల తరపున, తెలుగు మీడియా తరపున నన్ను క్షమించమని, వాళ్ల తరపున నన్ను క్షమించమని, ఒక అమ్మాయికి జరిగినటువంటి నష్టాన్ని, ఒక అమ్మాయికి జరిగినటువంటి మానసికమైన నష్టాన్ని, వైవాహిక నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. సో నీకు నేను ఈ మాత్రం ధైర్యం చెప్పడం తప్ప ఇంక నేనేం చేసేది లేదు తల్లి. నీ జీవితంలో ఇక ముందైనా నువ్వు చాలా బాగుండాలి. నీకున్న మయోసైటిస్ ను అధిగమించాలి. త్వరలోనే నువ్వు కూడా వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ తల్లి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో గానీ ఎవరి భవిష్యత్తులోకి ఎంటర్ అవ్వనున్నటువంటి వేణుస్వామి చెప్పిన 2 రోజుల తర్వాత మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ప్రత్యక్షమయ్యి ఈసారి ఏకంగా ట్రాక్ ని మార్చేసి జరుగుతున్నటువంటి టాపిక్ పైన క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ పాత ముచ్చట ముందుకు తీసుకొచ్చి సమంత టాపిక్ ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఏం జరగబోతా ఉంది, ఎలా చేస్తే బాగుంటుంది, సమంతకు అన్యాయం జరిగిందంటూ కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా డీవియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో మళ్ళీ ట్రోలింగ్ స్టార్ట్ అయింది వేణుస్వామి పైన. తాజాగా ఇంతకు ముందే వేణుస్వామి నిన్న మొన్న వరకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడము, తన భార్య వీణాతో కొన్ని వీడియోలు ప్రత్యక్షం చేయడము, తను సబ్జెక్ట్ ని పూర్తిగా డైవర్ట్ చేసి వేరే టాపిక్ ని తీసుకొచ్చి దానిపైన చర్చ సాగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం వేణుస్వామి తన భార్య వీణ పెట్టినటువంటి వీడియోల పైన విపరీతమైనటువంటి నెగిటివ్ ట్రోలింగ్స్ కొనసాగించారు. ఎందుకంటే ఒక రాజకీయ వ్యక్తులైనా సరే, సినిమా వారైనా సరే, క్రికెటర్స్ అయినా సరే, సాధారణ వ్యక్తులైనా సరే, వారు వచ్చి జాతకం చెప్పండి అని అడిగితే 4 గోడల మధ్యలో చెప్పాల్సినటువంటి మీరు లక్షలాది మందిగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్నటువంటి అకౌంట్స్ ద్వారా మీరు షేర్ చేసి దాన్ని ట్వీట్ చేసి మళ్ళీ మీ అభిమానుల ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి వేణుస్వామి పైన తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతా ఉంది. అనేక మంది తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి వీడియోలో గతంలో సమంత నాగ చైతన్య వ్యవహారంలో ఏదైతే 2013లో ఇద్దరు విడిపోతారు, మీ వైవాహిక జీవితానికి ఇబ్బంది ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసినటువంటి అంశాన్ని మళ్లీ గుర్తు చేస్తూ ఇప్పటి వరకు సమంత టాపిక్ ఎత్తున్నటువంటి వేణుస్వామి ఈ సందర్భంలో సమంత టాపిక్ తీసి మళ్లీ సమంతని సీన్ లోకి దింపి దాని ద్వారా ఇప్పుడు జరగబోతున్నటువంటి పెళ్లి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేపడతా ఉన్నాడు వేణుస్వామి అంటూ కూడా మాత్రం తీవ్రంగా కామెంట్స్ రూపంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. సమంతకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడ కూడా ప్రజా ఆదరణ దక్కలేదు, కనీసం మహిళ అనే ఒక గౌరవం ఇవ్వలేదు, తను తీవ్రంగా ఇబ్బందికి క్రియేట్ చేశారు, తను పూర్తిగా పానిక్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, తనను ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అంటూ కూడా సమంత జరిగినటువంటి టాపిక్ మధ్యలో తనకు వచ్చినటువంటి ఒక డిసీజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ డిసీజ్ రావడానికి కూడా కారణం తెలుగు ప్రజలు మిమ్మల్ని విపరీతంగా ట్రోల్ చేయడము, మీ పైన తప్పుడు కామెంట్స్ ట్రోల్ చేయడంతో మీరు ఆ బాధను భరించలేక మీకు ఈ డిసీజ్ వచ్చిందని ఒక విషయాన్ని గుర్తు చేస్తూ మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ మీ వివాహిక జీవితంలో కొన్నేళ్ల పాటు చల్లగా ఉండాలి, త్వరలో మీరు మళ్ళీ ఇంకో వివాహం చేసుకోండి అంటూ కూడా సమంతకు సూచిస్తున్న విధంగా ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు మళ్ళీ సెలబ్రిటీల విషయంలో తలదూర్చను అంటూ కూడా 2వ మాట ఇచ్చి 2 రోజులు కాకముందుకే ఆ మాట తప్పి మళ్ళీ సమంత మీరు పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఒక అడ్వైస్ ఇస్తా ఉన్నాడంటే వేణుస్వామి ఏ స్థాయిలో సెలబ్రిటీలని టార్గెట్ గా చేసి వాళ్ళ జీవితాల విషయంలో ఒక లేనివి క్రియేట్ చేసి ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరించడంలో ముందుంటారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సమంతని పెళ్లి చేసుకోవాలని సూచించి అదే సమంతని తన దగ్గరికి పిలిపించుకొని దాని ద్వారా జాతకం జ్యోతిష్యం చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు వేణుస్వామి 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి టాపిక్ ని పూర్తిగా డైవర్ట్ చేసి సమంత ఇష్యూని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి రానున్నటువంటి నాగ చైతన్య, శోభిత పెళ్లి కొంత ఇబ్బంది క్రియేట్ చేసి మళ్ళీ సమంతని సీన్ లోకి దింపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వేణుస్వామి అంటూ మాత్రం ఈ ట్రోలింగ్స్ జరుగుతా ఉన్నాయి. దీనిపైన తిరిగి నాగ చైతన్య ఆన్లైన్ ద్వారా గానీ, నాగ చైతన్య అభిమానులు గానీ, అక్కినేని ఫ్యామిలీ అభిమానులు గానీ ఎలా స్పందిస్తారని చూడాలి. ఇప్పటికే
ఉమెన్ కమిషన్ వేణుస్వామి వ్యవహారం పైన స్పందించింది. ఉమెన్ కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22వ తేదీన ఉమెన్ కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యి మీరు మహిళ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద మీరు వివరణ ఇవ్వాలి, విచారణ ఎదుర్కోవాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. 22వ తారీఖు వేణుస్వామి డుమ్మా కొడితే మాత్రం సీరియస్ గా ఉమెన్ కమిషన్ అతని పైన కేసు నమోదు చేయాలంటూ కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వైశాలి. అయితే ఇప్పుడు వివాదాల్లో చిక్కుకున్నందున సమంత గురించి మాట్లాడా, లేదంటే కొత్త వివాదానికి ఏమైనా తెర తీయనున్నాడని అనుకోవచ్చా? 2013 తర్వాత నిజంగానే తన చెప్పినటువంటి జాతకం నిజమైంది అంటూ మాత్రం కొంతమంది అతను మెచ్చుకోవడము లేదు. అది సినీ సెలబ్రిటీకి సంబంధించినటువంటి జీవితాలు కాబట్టి ఏ టైంలో ఏది జరిగేదో అది ముందుగానే గ్రాప్ చేసుకొని అవన్నీ కూడా వివరాలన్నీ కూడా తన దగ్గర పెట్టుకొని ఏ టైంలో ఎవరిది వదలాది, ఎవరిది వదిలితే మనకు వర్కౌట్ అవుతుంది అనే ఒక ఆలోచనతో వేణుస్వామి వ్యవహరిస్తా ఉంటాడు అంటూ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి విపరీతమైనటువంటి కామెంట్స్, అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు సమంత ట్రాక్ ని తీసుకొచ్చి మళ్ళీ తెలుగు ప్రజలంతా కూడా అటువైపుగా డైవర్ట్ చేసి మళ్ళీ సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతా ఉందని ఒక కొత్త టాపిక్ ని తెరపైకి తీసుకొచ్చి నిన్న మొన్న వరకు తను చెప్పినటువంటి జ్యోతిషాన్ని అంతా కూడా జనాలు మర్చిపోయి మళ్ళీ సినీ సెలబ్రిటీ సమంత వైపుగా ఈ ట్రాక్ మళ్ళిస్తే మర్చిపోయి మళ్ళీ వేణుస్వామిని గుర్తించుకొని వేణుస్వామి సమంత పెళ్లి చేయబోతా ఉన్నాడు అనే ఒక యాంగిల్లో ఆ వీడియోని తను రిలీజ్ చేసి ఇదంతా కూడా సమంత సింపతి క్రియేట్ చేయడానికి మాత్రం వేణుస్వామి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ వీడియో ద్వారా నిజంగానే సమంత స్పందిస్తుందా లేదా గతంలోనే వేణుస్వామి ఈ రకంగా తన జీవితంలోకి అనవసరంగా ఎంటర్ అయ్యి ఈ రోజు ఈ సిచ్యువేషన్ కు ఉన్నటువంటి వేణుస్వామి మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకోవాలని సూచన ఇస్తా ఉన్నాడు. అంటే ఒకసారి ఒక మాట, రెండోసారి ఒక మాట, ఇతని మాట నమ్మేదే లేదు అంటూ కూడా చూసి చూడనట్టుగా సమంత వ్యవహరిస్తుంది అనేది అంటే ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికే ఉమెన్ జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు అయితే వేణుస్వామి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీడీపీ పార్టీ నుంచి కూడా గతంలో ఈ రెండు పార్టీలు రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావు, వస్తే తను దేనికైనా సిద్ధం అంటూ సవాల్ చేస్తున్నటువంటి వేణుస్వామి ఇప్పుడు రెండు రాష్ట్రాల ఆ వ్యక్తులే ముఖ్యమంత్రులుగా ఉండడము, ఆ పార్టీలే ప్రభుత్వంలో అధికారంలో ఉండడం కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామి బండారం అంతా కూడా బయటపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ రెండు ప్రభుత్వాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే పోలీసులకు కూడా ఇంటర్నల్ గా ఆదేశాలు ఇచ్చి అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తులపైన కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆస్తులన్నీ కూడా వెనక్కి తీసి జనాలను బురిడి కొట్టించి డబ్బులు లాగుతున్నటువంటి అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బయటికి తీసి ప్రజలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ శాఖ ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.